జెలసీ వస్తుంది యాక్చువల్లీ. నాకు మస్తు ఇష్టం అట్లాంటి కాన్సెప్ట్స్. కానీ బ్యూటిఫుల్ కథ ఎంచుకున్నారన్న మీరు. నాకు కాన్సెప్ట్ చెప్పింది కాబట్టి. మీకు ట్రైలర్లో ఏదైతే రివీల్ అయిందో దానికి ఇంకో 100 times ఉంటుంది సినిమా. డెఫినెట్లీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా వైబ్లో నడుస్తే, సెకండ్ హాఫ్ అంతా ఇంకో వైబ్లో నడుస్తుంది. అంటే ఒక లైన్ మీద ఉంటుంది అంతా. బ్యూటిఫుల్ అనిపించింది నాకు భాష చెప్పినప్పుడు. దాని ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలిసి 5th or 6th నాకు చూడాలని ఉంది. అప్పుడు వెళ్దాం. మీరు చెప్పండి, ఎనీ టైం ఐ విల్ మేక్ మై సెల్ఫ్ ఫ్రీ సినిమా చూడనీకైతే. కరెక్షన్స్ కోసం కొంతమంది చూపించాం, వెల్ విషర్స్ కొంతమంది చూపించాం. ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు, గ్రూప్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో చూసినప్పుడు నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను, 4-5 ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను. అది కంటామినేట్ అవుతుంది. అదైతే ఆ హ్యూమర్ ఉందో ఒకరు ఉన్నప్పుడు అన్నదానికి ఎక్కువ మంది నవ్వేదానికి భలే డిఫరెన్స్ ఉండే. సో గ్రూప్తో మస్తు వైబ్ వస్తుంది. నాకు తెలిసి అసలు ఈ ప్రీ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళు అందరూ అసలు ఈ సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్గా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారేమో అని నా ఫీలింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా కోరే ఏటి లోపలికి వెళ్ళినట్టున్నాడు. ఇది తన స్టూడియోనే. ఇంతవరకు నా పెళ్లి ఫోటో లింక్ ఇవ్వలేదు. క్రేజీ టాపిక్ అన్న అసలు మీరు తీసుకుందే. మీ ప్రీ వెడ్డింగ్ జరిగినప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయి ఉంటారో అదంతా మీకు స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయినప్పుడు మీకు నోస్టాలజిక్ ఫీలింగ్ ఫుల్ వస్తుందని నా ఫీలింగ్. అవును, నువ్వు ఎట్లా చేసిన భాష అవన్నీ చాలా న్యాచురల్. సిగ్గుపడ్డా? అస్సలు షార్ట్లో సిగ్గుపడ్డు, ఇప్పుడు పడతాడు. షార్ట్ ఇప్పుడు చెప్పగానే సిగ్గుపడతాడు. నేను నార్మల్గా వేరే కామెడీ గిమిడీ అంటే మనకు అలవాటు చేస్తాను. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి బండి మీద ఇటు కూర్చోబెట్టి బండి నడపాలా, అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న, నువ్వు ఏం చేపిస్తున్నావు నాకు, చేయవే నువ్వు యాక్టర్. సరే ఓకే అయిపోయింది, ఇది ఒకటి అయిపోయింది సరే అనుకున్నా. అదేదో రెట్రో డ్రెస్ వేసారు, రెట్రో డ్రెస్ వేసి ఆ కొంగు పట్టుకొని తీసుకొని ఇట్లా ట్రైలర్లో అన్న నాకు ఇబ్బంది అవుతుంది అన్న, నేను ఇవన్నీ నాకు అసలే సిగ్గు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అమ్మాయితో నువ్వు అన్నీ ఏమన్నావు అంటే తిడుతుండే. సరే ఓకే అమ్మ అయిపోయింది కదా అన్నాక ఒకరోజు నైట్ ఫోన్ చేసి, ఆనంద్ ఒకసారి దేవరా పాట చూడు అన్నాడు. స్టెప్ కోసం ఎందుకన్నా అన్న, ఆ దేవరలో మోకాల్ స్టెప్ ఉంది కదా చేయాలని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దేవర స్టెప్ ఎట్లా నన్ను ఏం చేయాలా, ఏం నాకేడొస్తా అన్న డ్యాన్స్ అంటే లేదు నువ్వు చేయాలా. ఆ రోజు రూమ్లో ఆయన నా పక్కన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను అనుకున్నాడు. ఆ రాత్రి నేను అదేదో ప్రాక్టీస్ చేస్తున్నా, లేచి ఏం చేస్తున్నావు అన్న, లేదు రాహుల్ ఓకే. సినిమా 2 గంటలు 120 నిమిషాలు. నాకు తెలిసి 90 నిమిషాలు అయితే మొహం మీద నుంచి నవ్వుపోదు. అవి బాగా నవ్వచ్చు. ఇప్పుడు భాష చెప్పినాయేనా? అవన్నీ ఒక 1-linerలు పంచ్ డైలాగులు అంటారే, అలాంటివి వస్తాయి. అవి బాగా